హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు అలానే స్టిచ్ చేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే ముందు ఎలా వేసుకోవాలి, లేదు ఒకవేళ ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో బాగా ఫ్లాట్గా వస్తుంది. మనకి మెయిన్గా వచ్చేసి ప్రాబ్లం వల్ల ఫ్రంట్ పార్ట్లోనే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఫ్లాట్గా ఉంది అంటే బ్లౌజ్ చూడడానికి అంతగా బాగుండదు. ఒకవేళ ఇలా వస్తే గనక ఎలా వేసుకోవాలి డాట్స్, ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ డాట్స్ని అయితే సరి చేసుకోవచ్చు. అది ఎలా సరి చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి రెండింటికి యూజ్ అయ్యేలాగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోతే కనుక దానిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. కామన్గా వచ్చేసి మనకి బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఫ్లాట్గా వచ్చింది అంటే ఈ డాట్స్ వేసుకునే దానిలోనే వస్తుంది. మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా అంటే ఒకవేళ ఫ్లాట్గా వస్తుందేమో అని డౌట్గా అనిపిస్తే కనుక బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఫస్ట్ మార్కింగ్స్ పెట్టేసుకోండి. అంటే మనము ఈ డాట్స్ని ఎక్కడి వరకు కుట్టు వేసుకోవాలి అనుకుంటున్నాము అనేది మార్కింగ్స్ పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఇది ఒక మంచి టిప్ మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా డాట్స్ రావాలి అంటే. ఇకపోతే రెండవది వచ్చేసి మనం ఎక్కడి వరకు కుట్లు వేయాలి అనుకుంటున్నాము అనేది చెక్ చేసుకోవాలి. మెయిన్ డాట్ అయితే ఇక మనం చూసుకునే అవసరం లేకుండా ఈ టక్స్ పెడతాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఈ టక్స్ని రెండింటిని కలిపేసి డాట్ వేసేసుకోవచ్చు. ఇకపోతే ఈ డాట్లని స్టిచ్ చేసేటప్పుడు మరీ బాగా చిన్నగా అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టి వేసాము అంటే కనుక బాగా ఫ్లాట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ఒకవైపున 1/2 ఇంచు, రెండవ వైపున కూడా ఖచ్చితంగా 1/2 ఇంచు ఉండేలా చూసుకోవాలి. లేదు మనకి మిషన్ పాదం ఉంటుంది కదా, ఆ పాదం ఖర్చు అంతైనా సరే ఉండాలి. 1/2 ఇంచు లేదంటే దాదాపుగా 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ 1/2 ఇంచు కంటే తక్కువ మాత్రం అస్సలు ఉండకుండా చూసుకోండి. అలానే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కూడా సేమ్ అంతే, 1/2 ఇంచు కంటే తక్కువ మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫస్ట్ మనం మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని వేసేసుకుందాం. ఈ మెయిన్ డాట్ని వేసేటప్పుడు కూడా మనం ఎంత పొడవైతే పెట్టాలి అని మార్కింగ్ వేసేసుకుంటున్నామో ఈ మార్కింగ్ దగ్గర వరకు వేసుకునే కుట్టులో కూడా మనకి ఫ్లాట్గా రావాలా, లేదంటే ఇలా కప్ షేప్ నీట్గా రావాలా అనేది వస్తుంది. ఎలా అయితే మనం ఈ మార్కింగ్ పెట్టామో ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఒకేసారి కుట్టు వంపు తిప్పేయకూడదు, ఒకేసారి ఇలా కార్నర్ లాగా కాకుండా ఇక్కడి నుండి స్టార్ట్ చేసి నీట్గా అంటే కొంచెం కొంచెంగా, లేదు అంటే కనుక ఇక చేత్తో అటు ఇటు మనకు కరెక్ట్గా వస్తుందో రాదో అనే అవసరం లేకుండా ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత కూడా మార్కింగ్ పైకి కనిపించేలాగా నీట్గా ఇలా డ్రా చేసేసుకొని ఈ మార్కింగ్ పై వైపునే కుట్లు అయితే అస్సలు వంకలు రాకుండా చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్కడి వరకు అయితే మనం డాట్ పెట్టామో ఆ డాట్ దగ్గర వరకు మాత్రమే ఎగ్జాక్ట్గా మనకి కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత రఫ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్నే రివర్స్ చేసేసి డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునే దానిలోనే మనకి కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్ని వేసేసుకోవాలి. మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఈ చివరన అంటే డబుల్ ఫోల్డింగ్ మీద చాలా ఎక్కువ పీస్ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ డాట్కి ఇక్కడ ఈ చివరన షేప్ బెల్ట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ ఖర్చు షేప్ బెల్ట్ పార్ట్లోకి వెళ్లకుండా ఇలా పైకి రావడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలా రాలేదు అంటే ఈ ఖర్చు ఇలా వచ్చేసింది అంటే మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా సరే మొత్తం ఫ్లాట్గా అణిచినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ టిప్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లోపల వైపున కొంచెం క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి ఈ డాట్ షేప్ అనేది స్ట్రైట్గా వచ్చిందా, కుట్లు ఏమైనా వంకరగా వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ డాట్ వేసేసుకోవాలి. సెకండ్ డాట్ కూడా సేమ్
సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టామో చూసుకొని ఫస్ట్ ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎందుకు ఫ్లాట్గా వస్తుంది అనేది చూద్దాం. ఇలా వేసుకున్నప్పుడు సహజంగా ఏంటంటే ఎక్కువ ఖర్చు పెడితే మనకి బాగా తగ్గిపోతుందేమో అని చెప్పి కొంచెం ఖర్చు పెట్టేసి ఈ పొడవు కూడా మనం పెట్టుకోవాల్సిన మార్కింగ్ కంటే ముందుగానే ఆపేసాము అంటే కనుక మనకి ఈ ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఫస్ట్ ఎలా చేస్తే రాంగ్ వస్తుంది అనేది చూద్దాము. చూసారు కదా, ఇలా ఏంటంటే మనకి ఫస్ట్ మార్కింగ్ అయితే ఓకే చక్కగానే పెట్టుకుంటాము, కానీ ఈ మార్కింగ్ పెట్టిన ఎడ్జ్ వరకు ఈ కుట్టు రాలేదు, ప్లస్ ఇక్కడ పెట్టిన మార్కింగ్ అంతా కూడా మనకి ఖర్చు రాలేదు. ఇలా ఈ డాట్ ఎలా అయితే వేసామో చిన్నగా సేమ్ ఇలానే ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కూడా వేసామంటే ఫ్రంట్ కప్ షేప్ మొత్తం ఫ్లాట్గా వచ్చేసి చూడటానికి అస్సలు నీట్గా అనిపించదు. ఒకవేళ మనకి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ ఫ్లాట్గా ఉంది అంటే కనుక ఒక చిన్న టిప్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ దగ్గర కుట్టు అయితే కనుక మళ్ళీ వేయలేము, కానీ ఈ 2 డాట్స్ మాత్రం చక్కగా వేసేసుకోవచ్చు. కాబట్టి ఈ డాట్ని ఆల్రెడీ కుట్టు ఉన్నా సరే ఇంకొకసారి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చు సమానంగా పెట్టామా, ఈ పొడవు సమానంగా పెట్టామా లేదా అనేది ఒకసారి మార్కింగ్ పెట్టేసుకొని మరీ చిన్నగా కాకుండా ఖర్చు జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ పైనే కుట్టు వేసేసుకుంటే మనకి ఇక్కడ చూసారా పెట్టిన మార్కింగ్ ఒకటే, కుట్టింది ఒకటే, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. ఇలా డిఫరెన్స్ రాకుండా కుట్టు వేసేసుకోవాలి. దానికి దీనికి మనకి ఈ కుట్టు వేసిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి రఫ్ చేసేసుకోవాలి. ఈ 2 డాట్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చిందా, నీట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనం ఈ 3వ డాట్ని వేసుకోవాలి. ఈ 3వ డాట్ని వేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. మనం వేసుకున్న ఈ మార్కింగ్ కంటే చిన్నగా రాకూడదు, ప్లస్ ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఖర్చు మరీ చిన్నగా రాకూడదు. అలా చిన్నగా వచ్చింది అంటే బాగా ఫ్లాట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఖర్చు మరీ తక్కువ కాకుండా చూసుకొని ఇలా మిషన్ మీద పెట్టాము అంటే ఈ పాదం పక్కన మనకి ఎక్స్ట్రా క్లాత్ కనిపించాలి. ఇలా ఇంత ఖర్చు ఉండేలా చూసుకోవాలి. ఇంత ఖర్చు ఉండేలా చూసుకొని మనం పెట్టిన ఈ మార్కింగ్ దగ్గర వరకు ఫోల్డ్ చేసేసుకొని ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ని స్టిచ్ చేసేటప్పుడు బాగా ఇలా లాగాము అంటే ఎంత లాగితే అంత క్లాత్ వస్తుంది. ఇది కూడా బాగా గమనించుకోవాలి. అస్సలు క్లాత్ని లాగకూడదు. క్లాత్ని లాగకుండా జస్ట్ ఇలా ఫోల్డింగ్ని ఇలా సరి చేసుకుంటూ మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది. లేదు ఇలా బాగా సాగదీసి వేసాము అంటే మాత్రం ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ కుదిరే ఛాన్సే ఉండదు. కాబట్టి ఈ నాట్ వేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోండి. ఇలా క్లాత్ అయితే అస్సలు సాగకుండా చూసుకోవాలి. ప్లస్ మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టేటప్పుడు ఎంతైతే ఖర్చుకి వేయాలి అనుకుంటున్నామో అంటే ఈ టక్స్ అంతే ఈ కుట్టు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మనకి మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసాము, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా ఫ్లాట్గా అనిపించింది అంటే కనుక చిన్న చిట్కా, ఏమీ అవసరం లేదు. ఈ డాట్ని ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి వేసేసేయండి. అలానే ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ని కూడా ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి వేసేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఒకవేళ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్గా ఉన్నా సరే ఈ 2 డాట్స్ని అడ్జస్ట్ చేయడం వల్ల నీట్గా వస్తుంది. కప్ షేప్ ఫ్లాట్గా కాకుండా చాలా బాగా వస్తుంది. లేదు ఇలా వేసినా ఓకే సెట్ అయింది, కానీ ఇంకా కొంచెం నీట్గా రావాలి అని అనిపిస్తే కనుక ఇది వచ్చేసి లాస్ట్ ఛాన్స్, కానీ బాగా యూజ్ అవుతుంది. ఈ సైడ్ జాయింట్ వైపు ఉంది కదా, సైడ్ జాయింట్ వైపున ఈ చివరి నుండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసేయండి. ఒక మార్కింగ్ పెట్టేసి ఈ మెయిన్ డాట్ ఆమ్ రౌండ్ దగ్గర డాట్కి మధ్యలో ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసి ఈ సైడ్ జాయింట్ వైపున ఒక కుట్టు వేసేసేయండి. అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజులకి అయితే కనుక ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కానీ ఏమీ చేయలేదు అనుకున్నట్లయితే ఇక్కడ ఈ చివర వచ్చేసి సైడ్ జాయింట్ కూడా అయిపోయి ఉంటుంది మనకి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి జస్ట్ ఇలా ఒక డాట్ వేసేసేయండి. అప్పుడు కప్ షేప్ ఫ్లాట్గా రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసి ఈ మార్కింగ్ పైనే కుట్టు వేసేసుకోవాలి.
ఇలా మనం పెట్టే కొలతలు కరెక్టే అయినా మనం వేసుకునే ఈ కుట్లను బట్టి మనకి ఈ కప్ షేప్ నీట్గా రావాలా వద్దా అనేది వస్తుంది. ఒకవేళ మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్లాట్గా వచ్చింది అనిపిస్తే కనుక ఈ డాట్స్ని కొంచెం ఖర్చుని అడ్జస్ట్ చేయండి. ఇంకా ఫ్లాట్గా ఉంది అనిపిస్తే కనుక ఈ సైడ్ ఇంకొకటి ఎక్స్ట్రా డాట్ వేసేయండి. అప్పుడు ఈ కప్ షేప్ ఫ్లాట్గా రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఈ డాట్స్ని అయితే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ముందుగానే స్టిచ్చింగ్ చేసేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ డాట్స్ ఎలా వేస్తున్నాము, మనం పెట్టాలి అనుకున్నంత ఖర్చు పెట్టామా లేదా, బ్లౌజ్ క్లాత్ ఏమైనా బాగా సాగేట్లుగా కుడుతున్నామా అనేది చెక్ చేసుకుంటూ డాట్స్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కనుక మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది వేసుకున్న తర్వాత ఫ్లాట్గా అనిపించింది అంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ మెయిన్ డాట్ అదే ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అలానే హుక్స్ కాజా బెల్ట్ వైపున డాట్ని కూడా ఇంకొంచెం ఖర్చు పెట్టి కుట్టు వేసేస్తే చాలా నీట్గా కప్ షేప్ అనేది ఫ్లాట్గా లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియో అయితే దాదాపుగా బ్లౌజులు కుట్టే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.